భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని మే 29 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్నట్లు నీర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషు మాధవ్ వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీఆర్ఐలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, దేశంలోని ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేవీకేలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు పాల్గొంటున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు 2000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతిరోజు 700 జిల్లాలు, 6500 గ్రామాలను సందర్శిస్తూ 1.5 కోట్ల రైతులను కలిసి రాబో ఖరీఫ్ సీజన్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయని వివరించారు. సమావేశంలో నోడల్ సైంటిస్టులు వై సుబ్బయ్య పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియా కూడా ఉంది, ముందు తెలుగు మాట్లాడతాము. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఇంగ్లీష్ ఆల్సో. ఒక ప్రతిష్టాత్మకంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని ఒక పెద్ద కార్యక్రమము మనకి మే 29 నుంచి స్టార్ట్ అయింది. అది జూన్ 12 వరకు ఉంటుంది. 15 రోజుల ఒక పెద్ద కార్యక్రమము. దీంట్లో భారతీయ కృషి ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా భాగస్వామై ఈ భారతీయ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ని చేస్తున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే, ముఖ్యంగా రైతులు వికసిత్ భారత్లో మనం 2047లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి. మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ. సో అగ్రికల్చర్ అన్నది డెవలప్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్ ఇండియాలో 4% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. If it is continuous like this, the target to annual target మనం ప్రతి సంవత్సరం పెరగాలంటే ఒక 5% ఉండాలి. అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్స్, మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 7 to 8% ఉంది అగ్రికల్చర్ గ్రోత్. కొన్ని స్టేట్స్లో 3%, 2% ఉంది. మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో 5% అభివృద్ధి చేయగలిగితే, అది కంటిన్యూస్గా ఉంటే మన వికసిత్ భారత్ 2047కి వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది. సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే, అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చ్ ఇంకా బాగా చేరాలి.